దీనికి ఒక బాక్స్ తయారు చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ జూమ్ చేయడం వల్ల ఛార్జ్ ఎంత అవుతుందో అనేది ఆ నంబర్ డిస్ప్లే కావడం లేదు. సో ఇది వర్కింగే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె జీవితం టీవీకి స్వాగతం, సుస్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే పని ఒత్తిడి వల్ల కూడా కొంచెం నేను చేయలేకపోయా. ఇంకోటి కారణం ఏంటంటే ఏం చేయాలనేది అర్థం కాలేదు. బ్లాగ్స్ అవి మనకు వీడియోస్ ఎక్కువగా వ్యూస్ రావడం లేదు. సో కొత్త ఛానల్ కాబట్టి కారణం అది కూడా ఉండొచ్చు. కానీ ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. ఇంకొక కారణం, మా స్కూల్లో ప్రైమరీ స్కూల్ టీచర్ నన్ను కొంచెం అవమానపరిచాను అనమాట. అంటే మేకలు కాసుకునేవాడు నాకు చదువు చెప్తున్నాడు అని అన్నాడు. సో అందుకని ఏం చేయాలా, అంతకు మించి ఏదో చేయాలని అనుకుంటా. సో చేయాలనే తపనతోనే ఈరోజు వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో థంబ్నెయిల్లో చూసి ఉంటారు కదా. అవును ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మనం క్రియేట్ చేసిన ఛార్జర్ అన్నమాట. ఈ ఒక్క ఛార్జర్ ఉంటే పర్లేదు. ఇప్పుడు ఎందుకంటే రైనీ సీజన్, ఇప్పుడు వర్షాకాలంలో వర్షం పడుతుంటే గాలి వీసి కరెంట్ ఉండదు. అటువంటిప్పుడు మన మొబైల్లో ఛార్జింగ్ లేకుంటే మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకనేసి నేను ఈ ఛార్జర్ తయారు చేశాను అనమాట. బండి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వాడుకోవచ్చు. మోటార్ సైకిల్ నుంచి కారు, ఆటో వెహికల్స్, బ్యాటరీ ఉన్న వెహికల్స్ నుంచి మనం ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని మేకింగ్ ఎలా చేశాను అనేది మీరు కావాలనుకుంటే నన్ను కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఈ ఛార్జర్ 12 volts ఛార్జర్, మరి ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు దీన్ని తీసి చూపించడానికి ఇదంతా ఫిక్స్ చేసిన అనమాట. అంటే ఇది సెట్ చేయడానికి చాలా కష్టపడినా, ఇది ఎందులో సెట్ కాలేదు. సో అట్లాస్ట్ ఇది మీ అందరికీ తెలుసు ఇవేంటి అనేది. మన పల్లెటూరులో సున్నపకాయలు, సున్నం ఉంటుంది డబ్బాలలో, ఆ డబ్బాలే తీసుకొని అందులో సెట్ చేశాను అనమాట. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇందులో ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది. ట్రాన్సిస్టర్ అంటే LM7805 PNP ట్రాన్సిస్టర్ అన్నమాట. ఇది వచ్చేసి ఛార్జింగ్ మోడల్. ఇవి రెండు ఉంటే చాలు మనం చేసుకోవచ్చు. ఇది ఇంకా సాధ్యమైనంత వరకు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకు దొరికే వస్తువులే మన ఇంట్లో. సో అది మీకు నేను కూడా దీనికి ఏం పెద్ద ఖర్చు పెట్టలేదు. ఈ ఛార్జింగ్ మోడల్ ఒకటి కొన్నాను. ఇది నాకు ఇంట్లోనే ఉండిపోయింది అనమాట, PNP ట్రాన్సిస్టర్. సో అది ఏ విధంగా మనం తీసుకోవాలనేది తెలుసుకోవాలని ఎవరికన్నా అనిపిస్తే, మీరు సొంతంగా చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియోని మళ్ళీ చేసి అంటే మేకింగ్ ఎలా దీన్ని తయారు చేశాను అనేది మీకు వివరంగా చూపిస్తాను. ప్రతి ఉద్యోగస్తుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికి ఏం తక్కువేం కాదు. సో నన్ను కించపరిచిన ఆ సార్ని ఇది తయారు చేసి చూపించమనండి. అయా సార్ చూడండి, మేమే తయారు చేసిన ఛార్జర్. సో మేకలు కాసుకునేవాడు తయారు చేసిన ఛార్జరు
పిల్లలకి ఫార్ములాస్ అర్థమవుతాయి అనేది కాదు, అర్థమయ్యేట్టు చెప్పడం మన బాధ్యత అని తెలుసుకోవాలి. సో ఇదే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.